నిన్న చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు. కనీసం నువ్వు ఈ తప్పు చేశావు, నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టావు. ఆన్సర్, అంతెందుకు నేనేం తప్పు చేశాను? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి నమ్మి బలంగా నువ్వు చేసిన తప్పులు ఎండగట్టడమే నేను చేసిన తప్ప. ఆ రోజు సర్జరీ చేసుకుంటే 700-800 కిలోమీటర్లు నన్ను నరకయాతన చూసి 83 రోజులు జైల్లో పెట్టావు. పోనీ మమ్మల్ని పార్టీ పరంగా నువ్వు హింస పెట్టావు. నీ ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి రఘురామరాజును కూడా చిత్రహింసలు చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని జైల్లోనే చంపాలని ప్రయత్నం చేశావు. ఆ రోజు భగవంతుడి దయ, అందరి దయతో హైకోర్టు, సుప్రీంకోర్టు, మిలిటరీ హాస్పిటల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యారు కాబట్టే ఆ రోజు రఘురామరాజు బతికాడు తప్ప, లేకపోతే రఘురామరాజు బతికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని వదిలేవు. ఈరోజు గగ్గోలు పెడుతున్నాం, మా నాయకుల మీద కేసు ఎవరి మీద పెట్టారు? మా కార్యకర్తల నుంచి కూడా చాలా ప్రజలు వస్తున్నా సరే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, హింసకి హింస ప్రతి సమాధానం కాదు, చర్యకు ప్రతి చర్య సమాధానం కాదు. ప్రజల్ని చైతన్యపరుద్దాం, 10 కార్యక్రమాలు మంచివి చేసి ప్రజల్లో అభిమానం పొందుతాం తప్ప వాళ్ళలాగా మనం చేస్తే బాగోదని 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను.